పెడల సమస్యలు ఎన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు. ఆయనేమో అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తి ప్రజా సమస్యలు ఏం పట్టించుకుంటారు? సినిమాలు వదిలొచ్చాను, కోట్లు వదిలొచ్చాను. ఈ రోజున రోడ్ల మీద తిరిగి ప్రతి సమస్యను తెలుసుకుంటా ఉన్నాను, పోరాటం చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయించాను. ఈ రోజు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయించలేరు? ఆయనకి ముఖ్యమంత్రి అయితేనే జరుగుతాయంట పనులు, ముఖ్యమంత్రి కాకపోతే అది పనులు జరగవంట. అది పులివెందుల స్టైల్ ఏమో, ముఖ్యమంత్రి అయితేనే పనులు చేసేదే పులివెందుల స్టైల్ ఏమో. మన బందర్ స్టైలు, మన మచిలీపట్నం స్టైలు. పులివెందుల పద్ధతి ఏంటంటే ముఖ్యమంత్రి అయితే తప్ప నీకు ఉద్యోగం రాదు, ముఖ్యమంత్రి అయితే తప్ప రోడ్లు వేయను, ముఖ్యమంత్రి అయితే తప్ప మత్స్యకారులకు ఏం చేయను. మనం అలా కాదు. ప్రజల కోసం కూలి పని చేయడానికి వచ్చాం, ప్రజల కోసం అండగా నిలబడడానికి వచ్చాం. అధికారం లేకుండా ఇంత చేయగలిగాం. రేపొద్దున మీరు కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మొత్తం మచిలీపట్నం పెడన రూపురేఖలు మార్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రపంచ ప్రసిద్ధి గాంచేలా మనం 2 జంట నగరాలుగా తీర్చిదిద్దుకుందాం. ఒకటే కోరుకుంటున్నాం. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇలాగ మాయ మాటలు చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు, వారి మీద చాలా నేరారోపణలు ఉన్నాయి. మొన్న విజయసాయి రెడ్డి గారి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెప్పిన మాట వింటున్నాం, వాడికి అమ్ముడుపోయామని. పెడన బస్ స్టేషన్ నుంచి చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారికి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, మర్యాద ఇస్తున్నాను మీకు. విజయసాయి రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ పులివెందుల రాజకీయాలు నా దగ్గర పనిచేయవు. తెగించిన వాడిని నేను. మంచిగా ఉంటే మంచిగా ఉంటాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎలక్షన్ కమిషన్ కోడ్ నా నోరు నొక్కేస్తుంది, క్షమించాలి. ముందు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, వాళ్ళ చిన్నాన్నగారు పులివెందుల్లోని ఎవరో చంపేశారు, మీరు చంపారని చెప్పట్లా. మీ ఇంట్లోనే అత్యంత కిరాతకమైన హత్య జరిగితే అది మీ పులివెందుల్లో జరిగింది. శాంతి భద్రతలు మీ సొంత ఇంట్లో కాపాడుకోలేని వాళ్ళు రేపొద్దున శాంతి భద్రతలు రాష్ట్రంలో ఎవరిని కాపాడతారు మీరు? బాబు, తెలుగుదేశం నాయకులకి వైసీపీ నాయకులు అంటే చాలా భయం. వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలుగుదేశం నాయకులకి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నాయంటే ఒక జనసేనకు ఉంది, జన సైనికులకు ఉంది. పులివెందుల రాజకీయాలు ఇక్కడికి వచ్చి చేస్తే మీ ఊళ్ళో చేసుకోండి, మీ ఇంట్లో చేసుకోండి, ఇక్కడ వచ్చి చేయొద్దు. చేస్తే చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోడానికి ఇక్కడ ఎవరు కామ్గా లేరు. ఇది 2009 కాదు తమ్ముళ్ళారా, ఇది 2019. ఇదే హుషారుతో ఉండండి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మీరు కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలియజేసుకుంటూ బండెడ్డి రామ్ గారిని, అంకెం శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.